నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్కు ఘన నివాళి. ప్రెస్ క్లబ్లో కోరుకంటి ప్రెస్ మీట్. బీజేపీ శ్రేణుల సంబరాలు. ఘటనా స్థలంలో పోలీస్ కమిషనర్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. నాయకుడు చనిపోవచ్చు, కానీ ఆయన ఆశయాలు ఎప్పటికీ చనిపోవని పలువురు పేర్కొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఎన్ఎస్ఏ నేత మెంటం ఉదయరాజు ఆధ్వర్యంలో గోదావరిఖన్ ప్రధాన చౌరస్తాలో వైఎస్ఆర్ చిత్రపటానికి ఘన నివాళులను కాంగ్రెస్ శ్రేణులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, నగరపాలక అధ్యక్షుడు బొంతల రాజేష్, సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి, మాధరబోయిన రవికుమార్, తిప్పారప్ శ్రీనివాస్, దీటి బాలరాజు, కార్పొరేటర్లు ముస్తఫా, రమేష్, దులికట్ట సతీష్ తదితరులు ఉన్నారు. కొనసాగిద్దాం వైఎస్ఆర్ గారి ఆలోచన విధానాలను. తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశా జ్యోతి, మరి ప్రజల గుండెల్లో వెలిసినటువంటి నాయకుడు, స్వర్గీయులు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు మరి కనీ చౌరస్తాలో మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో వారి యొక్క వైఎస్ఆర్ గారి చిత్రపటానికి వారి యొక్క జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఈ రోజు వారికి కూడా దాదాపు దశాబ్ది కాలం గడిచినప్పటికీ కూడా ప్రజలందరి గుండెల్లో వైఎస్ఆర్ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఎందుకుంది అని అంటే వారు చేసినటువంటి పనులు, వాళ్ళు ఆలోచించినటువంటి ఆలోచన విధానాలను బట్టే ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ గారు ప్రతి ఒక్క పేద గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు. మరి వాళ్ళు ఒక వ్యవసాయం దండగా అని అనుకున్న సమయంలో వ్యవసాయంతోనే అసలైన పండగ అనే ఒక విధంగా మరి రైతులకి ఉచిత కరెంటు ఇచ్చి, అలాగే ఎరువుల విషయంలో కూడా రైతులకు సాయం చేసి, జలయజ్ఞం పేరుతోటి రైతులకు సాగునీరును అందజేసినటువంటి మహనీయుడు వైఎస్ఆర్ గారు. మరి పేదరికం విద్యకు అడ్డం రావద్దు అని చెప్పని ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని కలలు కంటున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కలలను కూడా నెరవేర్చాలని చెప్పని ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అనేకమైనటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబ సభ్యులు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారంటే కూడా అది వైఎస్ఆర్ గారి ఘనతనే. అలాగే రాజశేఖర రెడ్డి అంటే దాదాపుగా చచ్చిపోయినప్పుడు ఒక 400 మంది చనిపోయారంటే ఎంత అభిమాన పెంచుకున్నారో పేద ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒక ఎస్సీ దళిత వర్గానికి చెందిన బిడ్డలు చదువుకోవాలంటే అప్పుడు ఒక ఉన్నతమైన వాళ్ళే సంపన్నులే ఒక ఇంజనీరింగ్ చేసేవాళ్ళు. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిండో ప్రతి ఒక్క రిక్షా తొక్కే వాని కొడుకు, మరి ఆటో నడిపే వాళ్ళ కొడుకు, మరి పూర్తి స్థాయిలో వాళ్ళు ఒక ఇంజనీరింగ్ ఫీజు చదువుకుంటుంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్షే. మరి ప్రతి వ్యవసాయదారునికి, రైతునికి ఆపద్బాంధనలో ఆదుకొని మరి ఏదైతే ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే క్వీమని వచ్చుకుంటూ మరి ఆ ప్రజలను సేవ్ చేసినట్టే అది రాజశేఖర్ గారు పెట్టిన మరి 106 కానీ 104 కానీ ఇవన్నీ కూడా ఆయన పెట్టే విషయం. మరి
కాగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఏటింగ్టేన్ కాలంలో నిర్వహించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుండేటి రాజేష్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మారెల్లి సుశీల రాజిరెడ్డి, దేవనపల్లి చక్రపాణి, అనుము స్వరూప రాములు, నాయకులు గడ్డం తిరుపతి యాదవ్, బండ రమేష్ రెడ్డి, బత్తిరి శ్రీనివాస్ గౌడ్, మార్కర్ రాజు తదితరులు ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆన్లైన్ విధానంలోనే జరుగుతూ ఉన్నదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఎన్టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రామగుండం నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో రామగుండం మేయర్ మాంకాళి స్వామి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ప్రభుత్వం కంప్యూటర్ ఆధార్ విధానంలో L1, L2, L3 కేటగిరీలుగా విభజించామన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు L1 జాబితాలోని 449 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, అయితే వారిలో కేవలం 184 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, రామగుండం తహసీల్దార్ రవీందర్రావు, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేను ఎంఆర్ఓ గారు కూడా కాంప్లీట్ ఇచ్చిన ఇక్కడ రెండో సార్. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు అనేది వాస్తవానికి 3 ఇండ్లు ఉన్న 2 నెలలకే మున్సిపాల్ నుంచి వస్తుంది. అడుక్కచ్చింటోళ్ళకి అత్తలు, అడుక్కచ్చింటోళ్ళకి అంటే బల్లె ఏం చేస్తుంది సార్, ఒకసారి 2 కుటుంబాలు బల్లె మేడం గారికి ఇచ్చిన, మేడం గారికి ఏమి ఇచ్చినా వాళ్ళు అడుక్కచ్చింటారు. మా వార్డ్ ఆఫీసర్ తెలియదు ఇందిరమ్మ ఇల్లు వచ్చేది, మా కార్పొరేటర్ తెలియదు, మాకు ఎవరు అది ఎక్కడికి వెళ్ళి వస్తానే వచ్చేస్తాం. 3 ఇండ్లు 4 ఇండ్లు ఉన్న వాళ్ళకు ఇల్లు వస్తుంది, ఇంక ప్రతి మూలకు ఇండ్లు వస్తలేవు. దయచేసి ఇప్పుడు మీరు ఏం చెప్పారు, దానికి సహకరిస్తారు అంటే 5 లక్షలు ఇస్తారు, కట్టడానికే 4 లక్షలు అయిపోతున్నాయి, ఇది ఎందుకు కట్టులే అని కడవారేస్తారు. మీరు లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు సిద్ధంగా సార్. వాళ్ళకు కొన్ని ఇల్లు కూలిపోయి ఉన్నాయి, కొంతమంది ఆ ఇల్లు భూమి కాదు వేరే గవర్నమెంట్ బల్లే బతుకుతుంది సార్. వాళ్ళకు అర్థమైంది, అందరూ ఇస్తున్నారు బ్లాంక్ కాకుండా. ఈ పేరు హర్ష అనే పర్సన్ కి 2 ఇల్లు ఉన్నాయి, ఇది 3వ ఇంటికి వచ్చింది, అతను రిటర్న్ మాకు ఇవ్వండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల దాని మీద ప్రత్యేకంగా వారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మన అందరితోటి మాట్లాడేసి మనకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి వారిని కలెక్టర్ ఆఫీస్ లో రివ్యూ మీటింగ్ లో కోరడంతో మంత్రి గారి, ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోజు మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా మనందరి కోసం వచ్చి ఇంతకుముందు వారు చెప్పిన సూచనలు ఏవైతున్నాయో రామగుండం పారిశ్రామిక ప్రాంత ఇందిరమ్మ ఇండ్ల పేద ప్రజలందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేక నమస్సుమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పట్టా కాగితాలు కావాలని, లేకపోతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కావాలని, అవి ఉంటేనే మనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మనకు సంబంధించిన ఏఈ గారు కావచ్చు, లేదంటే పీడీ గారు కావచ్చు, ఇదవి పునరావృతం అవుతా ఉన్నది. ఇప్పటి వరకు కార్పొరేషన్ లో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయకపోవడం వల్ల రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఒక చెడు అభిప్రాయం ఏర్పడ్డది. ఒక ఏర్పాటు జరిగింది కనుక గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఆ రోజు రివ్యూ మీటింగ్ లో వారిని మేము కోరడం జరిగింది. సార్ ఇప్పుడు ఒక 2 months నుంచి ఏమైపోయిందంటే దానికి కూడా ఆ వెరిఫికేషన్ కూడా ఒక యాప్ తేయడం జరిగింది. సో ఆ గెస్టెడ్ ఆఫీసర్ ఆ యాప్లో ఎంటర్ చేసి ఫీల్డ్ విజిట్ చేసి ఒక 20 క్వశ్చన్స్ ఉంటే అవన్నీ చేస్తేనే గెస్టెడ్ ఆఫీసర్ ఎలిజిబుల్ అని కొడితేనే అక్కడి నుంచి మళ్ళీ మున్సిపల్ కమిషనర్ లాగిన్కి వస్తుంది అనమాట. మళ్ళీ మున్సిపల్ కమిషనర్ లాగిన్ తను కూడా కొంచెం వెరిఫై చేసి తన లాగిన్లో తను అప్రూవ్ చేశాక మళ్ళీ కలెక్టర్ లాగిన్ నా దగ్గరకు వస్తుంది. మళ్ళీ నేను అప్రూవ్ చేశాక
జనరల్లీ మున్సిపల్ కమిషనర్లో ఒక 2 days పడుతుంది. నా లాగిన్లో నేను ఈ రోజు వస్తే రేపు మధ్యాహ్నం కల్లా క్లియర్ చేస్తున్నాను. నేను చేశాక మళ్ళీ నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రింట్ మొత్తం తీసుకొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అది మొత్తం అయ్యాక ఇది సంతకం తీసుకున్న పేపర్ మళ్ళీ నేను ఆన్లైన్లో అప్లోడ్ చేశాక అప్పుడు మాత్రమే మనకి ఇందిరా బిల్లు ప్రొసీడింగ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంత మొత్తం ప్రాసెస్ ఉంది. ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్ లేకపోతే యాప్ బేస్డ్ ప్రాసెస్ కాబట్టి కొంత మినిమం టైం అయితే పడుతుంది అన్నమాట. ఇది L1లో ఉన్న వాళ్ళకి ఇది ఒక పరిస్థితి అన్నమాట. ఇప్పటిదాకా మనం L1లో 449 మందికి రామగుండం కార్పొరేషన్లో ఇచ్చాము, 449 మెంబర్స్కి ఇచ్చాము. ఒకసారి వార్డు మెంబర్లు మీరు కూడా కొంచెం దీని మీద దృష్టి పెడితే బెటర్ అనమాట. ఇందులో ఏంటంటే ఓన్లీ 184 స్టేజ్లో ఉన్నారు, చాలా స్పీడ్గా అవుతుంది. సో ఇక్కడ పెద్ద గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 మెంబర్స్కి 200 మెంబర్స్కి ప్లేస్ ఉంది. మన ప్రజలు కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 months ఇన్ఫాక్ట్ 3-4 నెలలు అవుతుంది, అయినా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయట్లేదు అనమాట. కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ప్రచారం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరి నదిని ఎండబెడుతున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కన్నెర్ర చేశారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఎన్ మురళీధర్రావు, మూల విజయారెడ్డి, అచ్చవేణు, నూతి తిరుపతి, నారాయణ దాస్ మారుతి తదితరులు ఉన్నారు. అపర భగీరథుడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రాంతం కరువు ప్రాంతమని, తెలంగాణలో భూములన్నీ కూడా ఎడారులుగా ఉంటాయని తెలంగాణ రాష్ట్రం రావడానికి నానుడి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలని గౌరవనీయులు కేసీఆర్ గారు 4 ఏళ్ల సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును తూర్పున వెళ్ళేటువంటి నీళ్లను పడమర దిశగా ప్రవహించేటువంటి విధంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేసి 4 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించినటువంటి గొప్ప దార్శనిక నాయకుడు కేసీఆర్ గారు. ఇంత గొప్పగా పేరు వస్తుందని ఒక కుట్రపూరితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని ప్రచారాలు చేసి ఇప్పటికీ 30 నెలలుగా గోదావరిని ఎండబెట్టిండ్రు. ఇవాళ పొలాలను ఎండబెడతా ఉన్నారు. రైతులు ఇప్పటికీ 1 నెల రోజులు అవుతుంది, వర్షాలు వస్తాయో రావో, మరి వ్యవసాయంలో పంటలు ఎంత సాగు చేయాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ అన్న గారు కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు, మీరు స్టార్ట్ చేస్తారా పంపులను, మేము జబర్దస్తిగా స్టార్ట్ చేస్తామని హెచ్చరిక చేసినటువంటి సందర్భంలో రైతాంగం అంతా కూడా ఇలా అవసరమైతే కన్నెపల్లి పంప్ హౌస్కి వెళ్దామని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినారు. మరి దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే పాపమా? గతంలో కాంగ్రెస్ హయాంలో గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మాణం చేయలేదు. దాని మీద వచ్చి సంజాయిషి ఇవ్వాలన్నా? మీకు సమాధానం ఇవ్వడానికి కేటీఆర్ అన్న గారు, హరీష్ రావు గారు చెప్తున్నారు కదా, వారు సరిపోతారు కదా. అంటే ప్రాజెక్టు కట్టడమే పాపమా? ప్రాజెక్టు ఇలా మీతోని చేత కాకపోతే మాకు అప్పగించండి, మేము దాన్ని ఎలా చేయాలనో చెప్తే దాని మీద కూడా ఉల్టా సీదా మాట్లాడేటువంటి మాటలను నిన్న ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాలు చూస్తా ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు 4 సంవత్సరాలు మీరు చూశారు. గోదావరిలో ఎండిపోయినటువంటి గోదావరిని, నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని తెలంగాణ గౌరవనీయులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ చేయడం మూలాన నీళ్లను ప్రత్యక్షంగా చూసింది. ఇలా మురికి నీళ్లు తాగేటువంటి పరిస్థితి, ఇలా తాగడానికి నీళ్లు లేవు, పరిశ్రమలకు నీళ్లు లేవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ముఖ్యమంత్రిని ఎందుకు నిలదీస్తలేరు? మా ప్రాంతంలో జరిగినటువంటి పరిస్థితులు మీకు ప్రత్యక్షంగా చూశారు కదా. ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటలు తప్పుడు మాటలని మీరు ఎందుకు వారిని ప్రశ్నిస్తలేరు? ప్రాజెక్టు ద్వారా
ప్రాజెక్ట్ అంటే ఒక వేడిగడ్డనే కాదు కదా, వేడిగడ్డ అయినా రిపేర్లో ఉన్నది. లక్ష్మీ పంప్ హౌస్ మంచిగానే ఉన్నది కదా, అక్కడి నుంచి వెళ్ళి నీళ్లను పంపు చేయొచ్చు కదా. అన్నారం, సుందిల్లా, వెల్లంపల్లికి పెడితే నీళ్ళంతా కూడా పోతాయి కదా. ఇలా మిడ్ మేనర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు కదా. ఇన్ని రోజులు ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి విధానాలతోని పరిపాలన చేస్తారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు తగిన బుద్ధి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తాడిచెర్ల బొగ్గు బ్లాకు ఫేజ్ 2ను సింగరేణి సంస్థ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి నేతృత్వంలో గోదావరిఖన్ ప్రధాన చౌరస్తాలో ఈరోజు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణసంచా కాల్చారు, స్వీట్లను పంచి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా నాయకులు ఎస్ కుమార్, నాయకులు గుండబోయిన భూమయ్య, ఉర్రగొండ అపర్ణ, మిట్టపల్లి సతీష్, కోడూరి రాములు, తూముల వెంకటేశ్వరరావు, కొట్టె నరేష్, జక్కుల ప్రవీణ్, పద్మ, పాకాల నరసింహారెడ్డి, తిరుమల తదితరులు ఉన్నారు. भारत माता, जय जय माता, भारत की जय। जिंदाबाद, जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. తాడిచెర్ల బ్లాక్ 2ని ఈరోజు సింగరేణికి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి క్రమంలో సింగరేణి కార్మిక కుటుంబాలకి, కార్మికులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారికి, కిషన్ రెడ్డి గారికి సింగరేణి కార్మికుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి చెప్తా ఉన్నామంటే, సింగరేణికి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల 64,000 కోట్ల ఈరోజు రెవెన్యూ జనరేషన్ అవుతా ఉన్నది. అదేవిధంగా ఏడాదికి 6 మిలియన్ టన్నుల ఉత్పత్తి, అదేవిధంగా దాదాపుగా 1,200 మందికి ఉపాధి అవకాశం దొరుకుతూ ఉన్నది. అంటే ఎప్పుడైనా కూడా ఇవాళ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీకి, కార్మికులకి దూరం చేసేటువంటి ప్రయత్నం, అనేక కుట్రలు, అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేసిన కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ మాత్రం కార్మికుల పక్షాన, కార్మికుల యొక్క బాగు కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి విషయం ఈరోజు రుజువైతా ఉన్నది. ఇవాళ నిజంగా కూడా ఇవాళ ఈ రకమైనటువంటి దుస్థితి సింగరేణికి వచ్చింది, పూర్తిగా అప్పుల ఊపిలోకి నెట్టబడింది అంటే కేవలం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి మరి కార్మికుల పక్షాన ఎవరు నిలబడతా ఉన్నారు, కార్మికుల కోసం ఎవరు ఆలోచన చేస్తూ ఉన్నారో తప్పకుండా కార్మిక క్షేత్రంలో కార్మికులు తప్పకుండా అందరూ కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. ఇంకా నిన్న మొన్న యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఏం తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇప్పటికే మీరు చేసినటువంటి అక్రమాలకి మీకు సరైనటువంటి బుద్ధి కార్మికులు చెప్పింది పోయిన ఎన్నికలలో. వాళ్ళు అట్లాంటి మాటలు, చిల్లర మాటలు మానుకోవాలి. ఒకటి, కిషన్ రెడ్డి గారి గురించి విమర్శించేటువంటి స్థాయి మీది కాదనేటువంటి విషయం ఒకసారి మీరు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఇంత
వర్షాకాలంలో ముప్పు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా 47 డివిజన్ ఎల్బీనగర్లో స్థానిక కార్పొరేటర్ కంజాపురం జయప్రద రాజేందర్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల కమిషనర్ జె వర్ణశ్రీతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత 5 నెలలుగా నిర్వహిస్తున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ఏళ్ల తరబడి కాలువలో నిలిచి ఉన్న పూడికను తొలగించి వరద నీరు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు. తద్వారా చిన్న వర్షానికే ఇండ్లలోకి నీళ్లు వచ్చే ప్రమాదం తప్పిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మార్కాపురి సూర్య, చిదురాల నాగరాజు, షేక్ బాబుమియా, గట్ల రమేష్, నగరపాలక సంస్థ ఏఈ మీర్, టీపీఎస్ నవీన్, జూనియర్ అసిస్టెంట్లు చంద్రారెడ్డి, మెప్మా సిఓ శమంతకమణి తదితరులు ఉన్నారు. తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణి కేటాయించడంలో బీఎంఎస్ కీలక పాత్ర వహించిందని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డెపల్లి కుమారస్వామి అన్నారు. గోదావరిఖండం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వై సారంగపాణి, కేంద్ర కోశాధికారి సాయి వేణు, నాయకులు సతీష్, ఆరకాల ప్రసాద్, ఏరియా సెక్రటరీ మేడ రామ్మూర్తి తదితరులు ఉన్నారు. సింగరేణిలో ఒక కోల్ మైన్ రావడం అనేది చాలా శుభపరిణామం. ఎందుకనంటే ఈరోజు సింగరేణిలో మన ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. లాస్ట్ టైం విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు వెనుకబడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకనంటే ఒకప్పుడు సింగరేణిలో ఎన్ని మైన్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఓసీలు ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు కేవలం 16 ఓసీలతోని, మిగతా అండర్ గ్రౌండ్ వాటితోని ఈరోజు కాలం వెలుపుచ్చుకునే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. అట్లాగే మనకు సింగరేణిలో ఇంకా రానున్న కాలంలో కూడా కొత్త మైన్లు రావడానికి అవకాశం ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వం అలొకేషన్ ద్వారా ఇవ్వడం అనేది ప్రతి సందర్భంలో కాదు, ఇది ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే తాడిచెర్ల బొగ్గు బ్లాక్ అనేది కేటాయింపు జరిగింది. రేపు రానున్న కాలంలో ఖచ్చితంగా కూడా సింగరేణి యాక్షన్లో పార్టిసిపేషన్ అయ్యి అలొకేషన్ ద్వారా అనేది ఉండదు, యాక్షన్ ద్వారానే మన యొక్క బొగ్గు బ్లాకుల సాధన అనేది ఉంటుంది. గత ప్రభుత్వము యాక్షన్కు పోకపోవడం వల్ల మనము ఒక 6 బొగ్గు బ్లాకులను కోల్పోవడం జరిగింది. మరి వారికి దానికి సంబంధించి నిన్న ఒక ప్రాంతీయ సంఘానికి సంబంధించిన ఒక నాయకుడు అంటారు, వారు కిషన్ రెడ్డి గారు, ఏదైతే మేము ఇచ్చిన దుస్తుల్లో, సింగరేణి ఇచ్చిన దుస్తుల్లో మేము ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దుస్తుల్లో వచ్చి ఏం చేసిండ్రు అని అంటే, నాయన ఒక్కటే చెప్తున్నాం, మేము ఒకటి బిఎంఎస్ పక్షాన ఖచ్చితంగా కూడా మాకు బొగ్గు బ్లాక్ అలొకేషన్ చేయాలని గత 2 సంవత్సరాలుగా కొత్తకాపు లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి మరియు కోల్ మినిస్ట్రీకి, అప్పుడు ప్రహ్లాద్ జోషి గారు ఉన్న సందర్భంలో కూడా వారికి విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మొన్న రివ్యూ మీటింగ్ అయిన తర్వాత త్వరలోనే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి అలొకేషన్ చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలోనే నిన్న కేంద్ర ప్రభుత్వము ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు కానీ, కొన్ని ట్రేడ్ యూనియన్లు కానీ, వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కానీ దుమ్మెత్తిపోసినరు. వేలంపాట వద్దు, డైరెక్ట్గా మాకు ఇంట్లో కూర్చుంటేనే బొగ్గు బ్లాక్ కావాలని చెప్పేసి 12 సంవత్సరాల పరిపాలన ఎన్ని బొగ్గు బ్లాకులు ఓడగొట్టిరో మనందరికీ కూడా తెలుసు. గతంలో పరిపాలన చేసిన తెరాస కానీ, దానికి సంబంధించిన ట్రేడ్ యూనియన్ కానీ వేలంపాటకు వద్దని చెప్పేసి బినామీ పేర్లతోటి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసిండ్రు. ఇది వాస్తవంగా అందరికీ తెలుసు. అదే రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక బొగ్గు బావులు కూడా కోల్పోయిన ప్రమాదం ఉన్నది. ఇది ఈ సంచలనాత్మకమైన, వివరణాత్మకమైన దినంగా సింగరేణి పరిశ్రమకు సంబంధించింది. ఇవాళ కోయగూడెం, ఇవాళ శ్రావణపల్లి, ఈ బొగ్గు బ్లాకులన్నీ మనం అన్వేషణ విభాగంతో చేసిన సందర్భంలో
మరి అలిగేషన్కి పోకుండా చేద్దామని చెప్పేసి చెప్పినా కూడా అప్పుడున్న రాజకీయ పార్టీలు కానీ అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఒప్పుకున్న పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం మొత్తుకున్నప్పటికీ మీరు దరఖాస్తు చేసుకొని బొగ్గుబాయి ఇస్తామంటే కూడా ఏ ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఇవాళ తాడిచెర్ల 2కు సంబంధించింది ఇది చరిత్ర ఉన్నది. ఈ చరిత్రకు సంబంధించింది భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది మొదటి నుంచి 2019 నుంచి దాదాపుగా అన్వేషణ విభాగం సర్వే చేసినప్పటి నుంచి అప్పుడున్న కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారి దగ్గర నుంచి పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు బొగ్గు పరిశ్రమ ఇన్ఛార్జి గారు అవిశ్రాంతమైన కృషితోటి ఇవాళ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ అనేది వారి సారథ్యంలో సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘ్ BMS సంచలనాత్మకమైన కృషి చేసి ఇలా సింగరేణి కార్మికులకు, సింగరేణి పరిశ్రమలకు, సింగరేణి అధికారులందరూ కూడా ఒక బహుమానంగా ఇచ్చినామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గోదోర్కని శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రోడ్డు సేఫ్టీపై అవగాహన కార్యక్రమాన్ని విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కాలేజీలో ఉన్న విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ జి హరిశేఖర్, కళాశాల ప్రిన్సిపల్ దాసరి కల్పన తదితరులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఓ కేసు దర్యాప్తులో రంగంలోకి ప్రత్యక్షంగా దిగారు. గోదోర్కన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో నివాసం ఉంటున్న ఎల్లాపుల రమణమ్మ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సంఘటన స్థలాన్ని ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించారు. స్థానికుల సమాచారంతో మృతురాలి కుమారుడు ఇంటికి వచ్చి చూడగా రమణమ్మ మంచంపై మృతి చెంది ఉండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, సుమారు 5 తులాల బంగారు గాజులు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గోదోర్కన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సంఘటనా స్థలాన్ని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతురాలు కుమారుడితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరిపైన అనుమానం ఉన్నా లేదా ఘటనకు సంబంధించిన ఏదైనా కీలక సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. అనంతరం గోదావరికని ఏసీపీ ఎం రమేష్ 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి నుంచి కేసు దర్యాప్తు పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి విచారించాలని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని అధికారులను సిపి ఆదేశించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.